వాసుదేవా ఎక్కడో అక్కడ కూర్చున్నామా చోట్లు చెప్పాను. హలో పేరు చెప్పండి బాబు. నేతలంబిరెడ్డి గారు, సుజాత గారు, మృగాతలమైన పరమస్తులు ఏనాడు కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చి కొండ వరకు చెప్పించుకుని గురుగారు తులసమాల వేసి ఏమిస్తే ఉంటుందని మహానుభావులు ఐతం పెట్టడానికి వారికి రణగోవులు అనర భూమి పాండవుల మరి యోధుల మరి వాసుదేవ గోవింద ఆ కాగడాల మీద సార్లు నూరు వడ్డించండి టిఫిన్ గోవింద స్వామి వెంకటరమణ అవకాశవాడ మత్స్యావతారుడా ఈ నామాల బంగారు దుర్నాథ బాబు బాలాజీకు బాబురు ఎత్తారా పల్లూరు ముత్తూరు తనయుడు పూజ చేస్తున్నా కానీ గణపతి పూజగా ముందుగా వినాయక పూజ చేసుకున్న ప్రతి ఒక్కరు ముందుగా వినాయకుడు పూజ చేయాలి బాబు. అంటే గురిగారు చూస్తావనాయన. అది కాకుండా బాబుల తర్వాత మరి వందనము మరి ఎవరో కంటేరు బాబురు పెద్ద తెర బాధంకంలో కొంద బాబు వెక్కర బాధంకంలో మరి నీకు వందనము నిన్ను ఉళ్ళల్లో నామాలు వర్ణించాలి అయ్యో శరాదో జగదంబో బ్రహ్మపట్నమ
దేవా గురు శారదా మరదమ్మ బ్రహ్మదేవి అయ్యో తీరుగాల జన్మంలో తిరిగాడా వచ్చారా ఈ తర్వాత మరి వందనము ఎవరికంటే రెండు అయ్యో గురువు గురువు అంటారు ఎవరమ్మా మరి అయ్యో గురువు గురువు అంటారు ఎవరమ్మా మరి గురువు అయ్యో ఎవరో తాలేదండ్రే వారికి మరి గురువు వారు పొత్తు పొత్తులు పొత్తండి మరి తన తండ్రి రాజులకు తండాలు మరి అయ్యో తన తండ్రి మరి రాజులకు దండాలు పెడుతుంటే ఆరు చేస్తున్న బాబాలు చెల్లిపోతాయి పట్టిన పాపాలే ఎవరో తల్లిదండ్రి వారికి వారికే గురువు అండి పుత్రులు లేచి రాజు దండం పెట్టే దండం పెడితే ఏ శుభకార్యాలు ఏ పరిచయంగా చేయవచ్చునండి ఆయన అది కాకుండా ఈ తర్వాత మరి వందనము ఎవరికి ఉంటేరమ్మా ఈ కార్యడే కట్టన్నో కనుగోడవ్వా కొట్టిన పట్ట ఈ కార్యడే కట్టన్నో కనుగోడవ్వారంటేను మరి రామసేంద్రపురము రాజుండి మంగా ఈ రామసేంద్రపురము రాజుండే మండలమా వారు వెళ్తున్నా వెళ్ళగ్రా వెళ్ళగ్రామం ఉండి వారు వెళ్ళన్న గ్రామములో వెలసి మూటే వారు వెళ్ళన్న గ్రామములో వెలసి మూటే రెండు వారు వర్ణానికి కాపులు వైకుంఠ వారు వర్ణాలే కాపులు వైకుంఠపురనుండు వారు ఇంటి పేరు సిక్కాలు ఏ పోరించిన వారు ఇంటి పేరు సిక్కాలు ఏ పోరించిన వారు వారు తాత పేరు కాటయ్యో తండ్రి కామయ్య ఈ కథ కథగా కూర్చొని మహానుభావులండి తెల్ల
గ్రామం అండి ఆహా. రామచంద్రపురం తాలూకా వెల్లనే గ్రామం అండి ఆ. వర్ణానికి వారు కాపులండి ఆ. ఇంటి పేరు చిక్కాల వారు ఆ. చిక్కాల కాటయ్య గారు కామయ్య గారు అనే కళాకారులండి ఆ. ఆ రోజులో తిరుపతి వెళ్ళాలంటే ఆ. అప్పు ఆస్తి పక్కన వచ్చండి ఆ. మేము పెద్దలు వెళ్తున్నామయ్యా ఆ. తిరిగి వస్తే మా ఆస్తి మా ఇల్లు మాకు ఇవ్వండి ఆ. లేకుండా మీరు అప్పారించుకోండి ఆ. పక్కన వారికి అప్పు చెప్పండి ఆ. పాలనకు నడిచి వెళ్ళి ఆ. 7 కోట్ల వస్తూ 50 కళ్ళతో చూసి ఆ. నోటిగా కవ్వు కూర్చి ఆ. ఆనాడు కాటయ్య కామయ్య అనే కళాకారులతో కూడా ఆ. ఈ ఒక కథను భూలోకంలో విడిచిపెట్టి ఆ. వారితో కాలం చేశారండి ఆ. వారి పేరు చెప్పి సభత ఒక్కసారి భోజనం చెయ్యాలి గోవిందనామం చెయ్యాలి బాబు. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద. వారిద్దరు కూడా మహానుభావులు చెట్టి పాతి ఆ కాలం చేశారండి వెళ్ళిపోయారు బాబు. అవునండి. ఆ చెట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకుంటున్నామండి మన ఊరు అమ్ముకుంటున్నాం. అవునండి. నాయన ఓహా. మేము నా ఊరు బయలుదేరు నాతోనే రాబెట్టేము. ఆ బాట బాట మేము బయలుదేరు నాయన గురువు లేని విద్య విచ్చన్నారని పూర్వం పెద్దలు గుడ్డు విద్య అన్నారు. అవునండి. నాకు విద్యాదానం చేసిన మహానుభావులు ఆయన ఎవరొక్కసారి 10 మంది పిల్ల విచ్చి పాడాలి వారు ఎవరంటావా? ఎవరండి? ఆయన ఓహా. అయ్యో రామసేంద్రపురము రాజంలో మండలము. వారు వెలుసున్న కుప్పల వారి ఆరు వెలుసున్న కుప్పల వారి పేటండు. వారు కుప్పల వారి పేటాలు వెలిసి పుట్టే వారు వర్ణానికి సెలవలిచి వైకుంఠ పరులండు. వారు ఇంటి పేరైతేనో యనమతాల వారు. వారు ఇంటి పేరు యనమతలో ఈ పూయించిన వారు. బాబు పేరు శ్రీనివాసు నా గురువు గారు. ఈ సభలో నీ నా గురువ సక్కగా అందరమయ్యా. బాబురయ్యల మీద నా గురువు ఇంపు అందమలా. గురువును తెలుసు గురుపాదం తెలుసుంటూ అయ్యో రామేశ్వర రామో లింగాన్ని మనసు. నాకు ఇచ్చాదానం చేస్తున్న మహానుభావులు రామసుందర పర్వతాలు అవునండి దుప్పలవారపేటలో వెలుతు పుట్టారండి. వర్ణానికి అట్టిగా వచ్చింది ఏయ్! ఎక్కడ అయిపోయి అతిగా వచ్చిరా. సందగర వస్తూ ఉంటే తలపులు తిన్నా ఇంకా అటు బజ్జికి రావాలి నీకు. లోపడేమో సముద్రాలు తిన్నా ఊరికి తిన్నావు. ఏ బాబు అతిగా పచ్చిలు మెరుగ పచ్చిలు కాదు. వర్ణానికి చెట్టు పచ్చి ఆ, వారింటి పేరు యనమదల వారండి. పేరు శ్రీనివాసరావు గారి. మనం విద్యాదానం చేసే మహనీయుడండి విద్యాదానం చేసిన మహానుభావుడు. అవునండి. ఆయన ఆహా. ఈ గురువు గురువును తెలిసి గురుపాదం తెలుసండి. అయ్యో రామేశ్వర రామో లింగాలే ఈ గురువు చెప్పిన వింటూ పుట్టుగా బట్టేము. అయ్యో తప్పులు తిరగానే ఉప్పులు బామరు
అది ప్రేమ నుండి మీరు అందరూ సైకొండు అలాగే మా మీద దయవంచి మన ప్రేమాలుంచండు అల్లల్లో దయకొండ అలాగే అయ్యో అందరూ సైకొండు అలాగించేరమ్మా కన్నా పాఠములు ఇంటి అల్లల్లో దయకొండ అలాగే శ్రీరాము వెంకన్నల దాదాలో ఎంచి పాడలము కన్నా మరి పాఠములు మరి ఇంటి పాడిదును మంగమ్మ పాఠములు మరి గొప్పగా చెప్పే వెంకన్న దాదాలో మరి ఎంచి పాడలము మంగమ్మ దాదాలో మరి గొప్పగా పాడలము ఓయ్ కృష్ణయ్యన వారి ఇంటి పేరు కొమ్మూరు వారు కొమ్మూరు రాధాకృష్ణ తేజారెడ్డి గారు వినీతారెడ్డి గారు దుర్గాతలు నంపిన పరపస్తులు అమ్మవారికి ఏమేమి చేయకుంటుంది అమ్మా దుర్గమ్మ తల్లి నాకు కలిగి నాకు కట్టే చేస్తున్నాను అలాగే మహానుభావుడే 500 రూపాయలు కానికిచ్చారు వారికి వెన్న గోగులు మంగళ భూమి పాండవుల మరిక రోజున మరిక సంపద భోగభాగ్యాలు ఇచ్చి నిండా 100 ఏళ్ళు ఔషిచ్చి వారి వ్యాపారమంతుని వారి బిజినెస్ మంతుని ఎల్లవెలగా పాడు రచించగా ఉత్సవరైన వారింటి మీరు కనివారు కని రామారెడ్డి గారు దుర్గాతల ప్రభుత్వం ఓ కంచిగా మధ్య మొదటి మీద చివరి వాడుకున్న వేస్తున్న ఊళ్ళో పొంగు పూటగా రాకుండా చల్లగి చూడు తల్లి అలాగే మహానుభావులే 100 రూపాయలు కనిపించారు వారికి వారి ఇంత 20,000 పోయి ఇటువంటి రూపాయలు అన్నంత 1 కోటి రూపాయలు ఎల్ల వెలకలని ఇయ్యాలి పోయిందా